చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం। బోరబండ బస్ స్టాప్ దగ్గర గత 30 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు। ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు వచ్చి మా షాపులను కూడా నేలమట్టం చేసేశారు। ఎక్కడ వ్యాపారం చేసుకుని బ్రతకాలి, కనీసం స్థలం కూడా లేకుండా ఇంకోసారి ఇక్కడ పెడితే పోలీస్ స్టేషన్ కి తరలిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఇప్పటి నుంచి 35 ఇయర్స్ ఇచ్చిందని సార్ ఏమైతే ఇప్పుడు ఏమొచ్చి అంటే ఎట్లా సార్ మీ నాకు 5 మంది బిడ్డలు సార్ 5 మంది బిడ్డలు ఎట్లా బతికేది సార్ మీరు ఇట్లా తీపిస్తే ఎట్లా ఉండాలి సార్ మీరు ఇట్లా న్యాయం చేస్తే ఎట్లా సార్ మేము దగ్గర మీద బతుకులు ఉంటాం సార్ మా మగ బిడ్డలు కూడా లేరు అందరూ 5 మంది ఆడబిడ్డలు సార్ ముందు వచ్చే సమాచారం ఇచ్చిర్రా డైరెక్ట్ కొట్టేసారి ఏమి చెప్పలేదు సార్ వచ్చి డైరెక్ట్గా వచ్చేసి తీసేయని చెప్పి వచ్చేసి మేము ఎట్లా బతకాలి సార్ ఇది ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మిషన్ నడిపిస్తున్నాము। మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే మేము వచ్చేలోపే మా మిషన్ మొత్తం పగలగొట్టేసాము। మా మీద ఎందుకు ఇంత కక్ష, మా బండి ఎందుకు పగలగొట్టారు? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దొరకండి అమ్మా, తీయండి అమ్మా। ఇంతకు ముందు చెప్పిర్రు, ఒక రోజు ముందు చెప్తే మేము వెనక్కి తీసుకున్నాం। ఇప్పుడు ఎందుకు చెప్పకుండా అట్లే చేసాం, మొత్తం పగలగొట్టేసాం మిషన్। మేము బతికేదే దాన్ని, మాకు 2 పిల్లలు ఉన్నారు, మేము ఎట్లా చదివించుకోవాలి, మేము ఎట్లా బతకాలి? ఇంకా మాకున్న ఆధారు అట్లా చేసేస్తే మేము ఎట్లా బతకాలి? మా ఉన్న మిషన్ మొత్తం మాకు అసలు ఏం పనికి రాకుండా చేసేసి మిషన్ మొత్తం కనీసం చూసుకుందామన్నా కూడా ఏమీ అసలు అది చెంగబట్టానికి వేసుకునేటట్టు చేసి చెప్పాలి, ముందు రోజు చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అమ్మ రేపు తీసేయాలి అని। అట్లా ఎట్లా చెప్పకుండా చేస్తారు? ఎవరు చేయమన్నారు వాళ్ళని? ఎవరు ఇచ్చి వాళ్ళకి న్యాయపరంగా అయితే మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేశారు కాబట్టి మా మిషన్ మాకు ఎట్లుండనంటే మేము ఆడ పెట్టుకోవాలంటే పెట్టుకో, మాకు జాగా చూపించమంటే మాకు జాగా చూపిస్తే మేము బతుకుతాం మేడం, మేము బతికేది దాన్ని మాకు అడ్డే చూపించమని మేము బతకాలి। మేము కూడా పైకి మేము ఓటేషన్ ఎందుకు మమ్మల్ని చూస్తాడనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళిరా ఇది? గేటు పక్కల పూలు అమ్ముతాం, 32 ఏళ్ళు 35 ఏళ్ళు అవుతుంది। చిన్నపిల్లల పని నేనే ఉన్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలి? ఏం అర్ధగంట టైం లేకుండా ఇట్లా చేయడం న్యాయమేనా? దీనికైనా చేయడం ఒక గంపైన పూలు అమ్మితే, ఒక గుట్టిమైన పూలు అమ్మితే 5 మందిని బతకాలి, ఎలా బతకాలి? ఏం చేయాలి? 5 పూటలు అన్నం మీరు పెడతారా? ఇంటికి వస్తాం, మీరు పెడతారా చెప్పు? ఇలా చేస్తే ఎట్లా? ఆపునారు టైం ఇవ్వకుండా ఇలా చేస్తే ఎట్లా? ఏం బతకాలి? ఇప్పుడు కూడా మాకు కూడా పూలమని ఇస్తారు, ఏం చేయాలి? ఎవరి ఇళ్ళకి దూరాలే కదా, ఏ టైంలో అర్ధరాత్రి ఇళ్ళకి దూరాలే మేము నడి రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్నాం చేత నమస్తే అయ్యా, దండం, నమస్కారాలు, నమస్కారాలు। కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ఇంతమందికి అయితే ఇట్లా జరగలేదు, ఒక 2 గంటల టైం ఇచ్చిండు, ఇట్లా వస్తున్నారు 2 గంటలు టైం ఇచ్చిండు, అలా సాధించినాం। అయ్యింది అయిపోయింది, ఈయన వచ్చినాక ఈ పరిస్థితి అయింది। ఎవరు వచ్చినాక? ఈయన వచ్చినాక, రేవంత్ రెడ్డి వచ్చినాక। ఇప్పుడు అప్పుడేమో మొగలు లేకపోతే ఇప్పుడేమో పైసలు పెడుతున్నామని మొగలని అడగలేదు, అడగలే కదా, ఎవడు అడిగిండు? ఆయన ఇష్టంతో పెట్టిండు ఏదో రావాలని, 6 హామీలు పెట్టిండు, అన్ని సగం కూడా లేవు, ఏది కాలేదు। ఒక బస్సు ఒకటి అయింది, అది కుట్టుకొని తండుకోనికి, అది ఆయన ఇష్టంతో పెట్టింది, ఎవరు అడగలేరు। కిరాయిలు ఉండే కిల్లి లాగానే వచ్చింది, కిరాయిలు పెట్టుకొని ఆయన కిరాయి మీద బతకలేము ఈరోజు, ఏది కాలేదు, వాసి అయితే లేదు। కరెంట్ బిల్లు ఒక గంట ఉంటుంది, 2 గంటలు పోతుంది, ఇంతవరకు లేదు కదా కరెంట్ ఉడక ఇల్లుల్లో, ఒక గంట ఉంటుంది, 2 గంటలు పోతుంది, ఆ 2 గంటల టైంలో ఏం చేసుకోవాలి మేము? బోరబండకు వచ్చి
వచ్చినావు, నేను హైటెక్ సిటీలు ఉంటా, మీ అందరికీ మంచిగా చేస్తా, మీ అందుబాటులో ఉంటా అన్నావు. రోడ్డును చూసినావు, ఈ రోడ్డు మీద జనాలు నీకు ఎట్లా కదిలే బుద్ధి అవుతుందన్న. ఇది చిన్న చిన్న వ్యాపారాలు, ఏం లక్షల వ్యాపారాలు కావు. బిల్డింగ్లు ఉన్న వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు, మాకు బిల్డింగులు లేవు, రెంట్ ఇళ్ళు, ఏదో రోడ్డు మీద కూర్చొని బేరం చేసుకుంటూ వాళ్ళము. ఇంత ఘోరంగా చేస్తే ఎక్కడ పోతారు అప్పటికప్పుడు చెప్పలేదన్నా. చేతగన్నలు ఉంటారు, గుడి ఉందని గుడికాడ పూలు పెట్టుకుంటాము, పక్కకు పండ్లు ఉంటాయి. మరి వాళ్ళు ఎక్కడ పోయి తెచ్చుకుంటారు? చేతగన్నలు వచ్చి కుంటోళ్ళు ఉన్నారు, ఊటోళ్ళు ఉన్నారు, మొగలు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 100 రకాల మనిషి బతుకుతారు రోడ్డు మీద. ఈ రోడ్డు మీద నేను అన్యాయం చేస్తే న్యాయం కాదన్నారు రేవంత్ అన్న. నీకు వచ్చిన రోజు గొడవండికి వచ్చిన రోజు నీకు ఎంత వాల్యూ ఇచ్చినాము. ఒక జైసీ పాస్ ఉంటుంది పెట్టి పెద్ద లావు దండేసి మా అన్న మా దగ్గర రావాలి, మా అన్న మా దిక్కు చూడాలని ఇంత మంచిగా చేసినాం అన్న. నీకు ఆ రోజు కూడా నీ చేతిలో చేసిన, నీకు యాదుందో లేదో, కానీ ఇది న్యాయం కాదు. వాళ్ళు ఎక్కడైనా అక్కడ సరిపెట్టు. చిన్న చిన్న వ్యాపారాలు ఇవి, ఊసరు ముడుతుంది, పాపం తగ్గుతుంది. మాకు ఇల్లు లేవు, న్యాయం చేసి మంచిగా ఇంతకే ఉంచు అన్న. రేవంత్ అంటే చాలు. నమస్కారం నీకు. కరెంట్ మాట అన్నావు, ఒక్కరు కూడా మాట్లాడలేదు ఇప్పటికే. ఏ 100 ఒక్కరికైనా ఇద్దరికైనా తెలియదు. 200 వినెంట్ అన్నాడు, ఏ వినెంట్ కాలేదు, ఉన్న కాడికి కూడా కాలేదు. నల్ల తిప్పుతున్నాడు, అర్ధగంట తిప్పుతున్నాడు. ఇప్పుడు అప్పుడు రాజకీయ కోసం అర్ధగంట తిప్పుతున్నాడు, నల్ల ఇప్పుడు అంతా పవర్ వచ్చేసిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మొత్తం పవర్ వచ్చేసింది. అప్పటికిప్పుడు చాలా తేడా అయిపోయింది. ఇంకా నయం కేసీఆర్ రాకున్నా చూడకున్నా తొక్కి చూడకున్నా ఆయన దూరంలో ఉన్నా కండి పెట్టిండు. ఈయన వచ్చి చూసినా కానీ ఇంకా పాపం ఉన్నది. అంత పాపం తొలగించండి. ఇప్పుడు 2 సార్లు వచ్చాను బోడబండకు. ఈ మందిని అంతా కలిగించిండు. నాకు మంచి ఖాళీ ఉండాలనుకుంటున్నా, రోడ్డు ఖాళీ కావాలనుకుంటున్నా, ఈ ట్రాఫిక్ ఉండదు అనుకుంటున్నా. ఆయన మాత్రం తెలుసు, కానీ రోడ్డు కొట్టద్దు.